హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వరుసగా మూవీస్ అయితే ఉన్నాయి. రోజుకొక మూవీ చెప్పండి, నేనైతే చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కుదిరితే, ఎందుకంటే ఛానల్ చాలా డ్రాప్లో ఉంది. కనీసం మినిమం వ్యూస్ కూడా రావట్లేదు. ఇది ఒక రిక్వెస్ట్. సో మనమైతే ఇప్పుడు కలియుగం 2064కి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రద్ధ శ్రీనాథ్ గారు అయితే దీంట్లో ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. అండ్ చాలా అండర్ రేటెడ్ యాక్టర్ కిషోర్ గారు. ఆయన ఎన్ని మూవీస్లో చేశారో పాపం, కానీ ఆయనకి దక్కాల్సిన అప్లోజ్ అయితే ఎప్పుడు ఏ సినిమాకి రాలేదు నాకు తెలిసినంత వరకు. ఆయన చాలా మంచి యాక్టర్, నాకు నచ్చుతాయి ఆయన స్టోరీ సెలెక్షన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ. సో ఆయన గురించి మెన్షన్ చేయాలని చెప్పి గుర్తుపెట్టుకుని మరి చెప్తున్నాను. ట్రైలర్ చూశాను, అండ్ ఒకటి బిట్ వచ్చింది 1.56 సెకండ్స్లో. చూడండి అసలు అక్కడ చేసే యాక్టింగ్ అసలు భలే ఉండిద్ది. అండ్ ట్రైలర్ నాకు చాలా ప్రామిసింగ్గా అనిపించింది. లైక్ మనం రీసెంట్గా చూసాం కదా ఉపేంద్ర గారిది సినిమా అండ్ కల్కి మూవీ, సేమ్ ఇప్పుడు ఫుడ్ గురించి ఇలా చేస్తున్నారు. సో సేమ్ స్టోరీనే, కానీ వీళ్ళు చేసే డిఫరెంట్గా ఏదైనా తీస్తారు కదా. అండ్ ఇంకా ఏదో ఇంకో ఏదో డ్రామా మిక్స్ అలా ఉందేమో అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. సో లోపలికి వెళ్ళిపోయి మూవీ అయితే చూసి ఏమనిపించింది ఏంటనేది మీకు రివ్యూ అయితే చేస్తాను. నాకంటే ముందు చేశారు, నేను శుభం సింగిల్ తర్వాత ఇది చేస్తున్నా. సో నేను లేటే చేస్తున్నాను, కానీ నా ఒపీనియన్ కూడా మీకు నేను చెప్తాను కాబట్టి చూడండి, సరేనా? వెళ్ళిపోదాం లోపలికి అయితే. సో మూవీ చూసేసి అయితే నేను ఇప్పుడే కిందకు వస్తున్నాను. నేను ఐనాక్స్ లైలామాల్కి వచ్చాను, ఇందాక చూసారు కదా. సో మూవీ వచ్చేసి మనకి సేమ్ కల్కి యుఐ మనం చూసాం కదా మొన్న ఉపేంద్ర, అలాంటి స్టోరీసే. యుఐ ఏంటి కొంచెం డిఫరెంట్ థీమ్లోకి తీసుకెళ్ళిపోయారు, కానీ ఇదైతే కంప్లీట్గా ఫ్యూచర్ గురించే అనమాట. మనకి ఇప్పుడు ఇవన్నీ మూవీస్ ఫ్యూచర్ గురించి ఇవే ఎందుకు తీస్తున్నారంటే మన అందరికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. మనం ఇప్పుడున్న రిసోర్సెస్ అన్నీ మనం వేస్ట్ చేసుకుంటాం. లైక్ మనం తినే ఫుడ్, వాటర్, ఇవన్నీ కూడా మనకి అవసరానికి మించి వాడేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇలా వాడడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇప్పుడు ఏం అవ్వదు. ఇప్పుడు 100 సంవత్సరాల వరకు మనకేం అవ్వదు, కానీ 1000 సంవత్సరాలకు మనం గ్యారెంటీ ఇవ్వలేం కదా. 100 సంవత్సరాల తర్వాత భూకంపం వస్తే ఏమవుతుందో కూడా మనకు తెలియదు. సో అలా అనమాట. కానీ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. మనుషులే తినే స్టేజ్కి కూడా వస్తారు అనేది మూవీ అనమాట. అలా వస్తే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటారు, ఎలా అయిపోతారు, ఎంత క్రియేటివిటీ వచ్చేసిద్ది మనుషుల్లో అనేది మూవీ అనమాట. శ్రద్ధ గారు మనకి మూవీ కొంచెం స్టార్ట్ అయిపోయిన కొంచెం తర్వాత వస్తారు. అండ్ కిషోర్ గారు మూవీ మొత్తం ఉంటారేమో అనుకున్నాను నేను. ఆయన ఒక మంచి రోల్ అనమాట, ఒక లీడింగ్ క్యారెక్టరే. దారి చూపిస్తారనమాట శ్రద్ధ గారికి సినిమాలో కిషోర్ గారు. అండ్ యాక్టింగ్ అయితే బాగుంది, శ్రద్ధ గారు చాలా బాగా చేశారు. కొన్ని దగ్గర మరీ ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది, కానీ తీయడం మాత్రం విజువల్స్ ఇవన్నీ కూడా బాగా తీశారు. మీరు యూఎస్ సినిమా చూసి మీకు అందుట్లో ఫన్తో ఉండేది కదా, ఇదేంటంటే సీరియస్ మూడ్ అనమాట. అండ్ చాలా అంటే విజువల్స్ ఇవన్నీ కూడా చాలా మన కళ్ళు కట్టినట్టు అయితే చూపించారనమాట, చాలా న్యాచురల్గా. మనం వాళ్ళ మేకప్ ఇవన్నీ కూడా చూడలేము, జడ్జ్ చేసుకోలేము. మొత్తం అన్ని దెబ్బల్లాగా ఇలా ఉంటారు, దారుణంగా ఎండిపోయిన నక్కల్లా ఉంటారనమాట. తిండి లేక అన్నీ లేక ఏ మొత్తం సేవ్ చేసి మన ఫ్యూచర్కి ఎలా ఏంటి అనేది అయితే చూపించారనమాట. సినిమా తీయడం కూడా కొంచెం ఫుల్ స్క్రీన్ రాలేదు మనకి, పైన కింద గ్యాప్ అయితే వచ్చింది, కానీ క్లారిటీ అయితే బాగానే ఉంది. అదొకటి, కొంచెం పైన కింద ఫుల్గా అయితే స్క్రీన్ ఇవ్వలేదు. మరి నేను ఈ సినిమాకి చూసాను అలా, అందుకని చెప్పాలనిపించింది. బిట్ ఎక్కువ వచ్చింది, లెంత్ ఏమో తగ్గింది, పైన కింద బిట్ మాత్రం ఎక్కువ వచ్చింది. సో మూవీ అయితే బాగుంది. కొంచెం ఫ్యూచర్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడండి. సినిమా అయితే వర్త్ వాచింగ్, అంత తీసి పడేసే సినిమా ఏం కాదు, బాగుంది. అండ్ శ్రద్ధ గారు బాగా చేశారు. సాంగ్స్ అంతా కూడా ఏముండదు, ఒక సాంగ్నే అలా తీసుకెళ్తా ఉంటారు బీజిఎమ్స్తో. సాంగ్స్ ఇలాంటివి ఏమి ఉండదు, ఒక మెసేజ్ఫుల్ స్టోరీ అనమాట, అంతే. అండ్
మనం ఆల్రెడీ మీరు కల్కి ఇవన్నీ చూసేసి మళ్ళీ ఇదే చూడాలంటే రొటీన్ సొత్తలాగే ఉండిద్ది, అంటే రొటీన్ సుత్తిలాగే ఉండిద్ది. కానీ ఇలాంటి మూవీస్ లో మెసేజ్ ఉండిద్ది, వాళ్ళు ఎలా తీశారు అనేది కూడా చూడాలి కాబట్టి, ఎంకరేజ్ చేయాలి కాబట్టి చూడడమే. సో మూవీ తీయడం కానీ యాక్టింగ్ కానీ తీసుకున్నది కానీ బాగుంది. కానీ ఆల్రెడీ చూసేసిన కాన్సెప్ట్లే మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు, అదొకటి నచ్చట్లేదు. అంటే మనం ఆల్రెడీ చూస్తాం ఈ కాన్సెప్ట్, ఇంకేమైనా తీసుకుంటే బాగుండేది. తీయడం బాగా తీశారు, ముందే తీసుంటే వీళ్ళే బాగుండేది. కానీ క్రెడిట్స్ మాత్రం కలియుగంకే ఇవ్వాలి, ఎందుకంటే మనకి కల్కి కన్నా ముందు వీళ్ళదే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, కానీ రిలీజ్ మాత్రం ఇప్పుడు రిలీజ్ చేసుకున్నారు. కల్కి కన్నా ముందు అయిపోయింది షూట్ అవన్నీ కూడా, మరి ఎందుకని ఇంత ల్యాగ్ చేశారో తెలియదు. సినిమా దాని కల్కి కన్నా ముందు వచ్చింటే కలియుగం మూవీ చూసి కాపీ చేస్తారు అనుకునే వాళ్ళు, కల్కి మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు. కానీ ఏం చేస్తాం, వీళ్ళు లేట్ రిలీజ్ చేసుకొని కల్కినే వీళ్ళు కాపీ చేశారన్న మాట అయితే తెచ్చుకున్నారు. కానీ డైరెక్టర్ అయితే మంచి డైరెక్టర్, ఆయన ఇంకా నెక్స్ట్ మూవీ ఏం తీస్తారనేది చూడాలి, ఎందుకంటే ఈ సినిమా బాగా తీశారు, నెక్స్ట్ దానికి హోప్ ఉంది. సో ఇది వాళ్ళ బ్లాగ్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నా ఛానల్. మీ నుంచి నాకు ఒక సబ్స్క్రైబర్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరో ఒక్కరికి షేర్ చేయండి, సరేనా? ఇది వాళ్ళ వ్లాగ్. లవ్ యూ ఆల్, బై బై. డూ సబ్స్క్రైబ్ టు అను టాక్స్.